హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా అన్నయ్య బర్త్డే అనమాట. సో దానికి నేను కేక్ అయితే చేస్తున్నాను. కేక్కి ఏమేమి కావాలో ఎలా చేయాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. అలా అయితే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ కేక్ అయితే వచ్చింది. హలో ఫ్రెండ్స్, మా చిన్న కోడలు ఇంట్రడక్షన్ ఇస్తుంది కదా, ఎలా చెప్తుంది, బాగా చెప్తుందా? తనని బ్లెస్ చేయండి. అది దైవిక్ బర్త్డే కేకు తయారు చేస్తున్నాము మేము. ఈ హడావిడి అస్సలు ఎట్లా ఉంది, కేక్లా వచ్చిందా రాలేదా, అసలు కేకు చివరికి దాని అవుట్లుక్ ఎట్లా ఉంది అనేది మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. నా ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, ప్లీజ్ 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 అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అంతా కూడా పిల్లలందరూ కలిసి చేశారు, నేను కోఆర్డినేట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని చూడాలి పూర్తిగా. మా కేక్ ఎట్లా వచ్చిందో చూడాలి. పిల్లలు చేసిన కేకు మీరు చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో తెలియచేయండి. చాక్లెట్ కేక్ అయితే చేసేస్తున్నాము. దీంట్లో వేసేవన్నీ కూడా కామన్గా చేసిన కేక్. దీంట్లో ఇది చాక్లెట్ కేకు, దీంట్లో మైదా, కోకో పౌడరు, పించ్ ఆఫ్ సాల్ట్, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసేసిన తర్వాత దాన్ని జల్లెడ పట్టేసుకుని వేసుకున్నాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగరు, ఎగ్స్, ఆయిల్, వెనిలా ఎసెన్స్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పెట్టామన్నమాట. ఈ ఆయిల్ మేము దీంట్లో వేసింది యాక్చువల్గా కుకింగ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ వేస్తారు కదా, రిఫైన్డ్ ఆయిల్ అసలు మా ఇంటి దగ్గర వాడరు. నేను సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ నేను వాడతాను. ఎందుకు వాడతానంటే మా వారికి గ్రౌండ్ నట్ ఆయిల్ పడదంట, దగ్గు వస్తుందంట. అందుకని నాకు మా పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు గ్రౌండ్ నట్ ఆయిల్ ఎప్పుడు వాడలేదు. అందుకని నేను కూడా ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ మానేశాను. మేము అసలు నేను పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా మా పెళ్ళయ్యేంత వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ తప్ప వేరే ఆయిల్ ఏది వాడలేదు. మా పెళ్ళైన తర్వాతే నేను సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాము. ఇప్పుడు మా కేకులో వేసింది ఇదంతా, ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కేకులో వేసింది సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, గ్రౌండ్ నట్ ఆయిలే. అది బాగానే ఉంది కేకు అని చెప్పడం కోసం నేను ఇదంతా, ఈ సోదంతా మీకు చెప్పాను. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసాము, ఎగ్గు, షుగరు, వెనిలా ఎసెన్స్ అంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఇక నా పెద్ద కోడలు, నా కూతురు కలిపి దీన్ని ఏమిటో అసలు ఎంత గందరగోళం గజిబిజి చేసేస్తున్నారు అంటే అంత గందరగోళం గజిబిజి చేసేస్తున్నారు. ఎందుకంటే నేను తిప్పుతానంటుంది మా వాసంతి, అది కింద పడిపోతుంది, సరిగా పట్టుకో అంటది మా లక్ష్మీ సుభద్ర. పెద్దమ్మాయి పేరు లక్ష్మీ సుభద్ర. ఈ పేర్లన్నిటికీ కూడా ఒక చరిత్ర ఉంది, అవి తర్వాత ఇంకెప్పుడన్నా చెప్తాను. ఇది వింటే తప్పకుండా చాలామందికి మేము చెప్పేది ఆ పేర్ల వెనుక ఉన్న స్టోరీ తెలిస్తే చాలామందికి సంతోషం కలుగుతుంది, కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది కూడా. మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వస్తుంది కంపల్సరీ. 99.99% దానికి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. అంత హిస్టరీ ఉంది పేర్ల వెనకాల. ఇగో ఇప్పుడు గోరింతా పెట్టుకున్నారు కదా, గోరింతాకు ఒకరికొకరు చూపించుకుంటున్నారు అనమాట. ఎలా పండిందని అడుగుతుంది, చెప్పేయండి ఎట్లా ఉందనేది. ఇంకా కేక్ బ్యాటర్ కలిపేసుకున్న తర్వాత దాన్ని మౌల్డ్లో వేసేసుకుంటున్నాం. మౌల్డ్లో వేసేటప్పుడు దాన్ని గ్రీజింగ్ చేసామన్నమాట. ఇప్పుడు ట్యాప్ చేయాలి, ట్యాప్ 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 అని. ఇప్పుడు నేను వేస్తానని మా లక్ష్మీ సుభద్ర, మా అమ్మాయి, మా నందిత చేస్తున్నారు. ఏంటంటే రోజు కేక్ తింటుంది నందిత మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని కొంచెం ఒక 2 గుడ్లో ఒక గుడ్డో కొట్టేసుకొని కేక్ చేసేసుకొని, మీకు గోధుమ పిండి, సారీ అండి ఇది నేను మైదా పిండి అని చెప్పాను, ఇది మైదా పిండితో చేసిన కేకు కాదు, గోధుమ పిండితో చేసిన కేకు. హెల్తీగానే చేసాము. ఇంకా ఇది ఓవెన్లో పెట్టేసేసి బేక్ చేసేస్తాం అనమాట. బేక్ చేసేటప్పుడు ఇది మధ్యలో అంటే గోధుమ పిండితో చేసింది కదా, మధ్యలో ఒకసారి ఓవెన్ ఓపెన్ చేసుకుని అది కుక్ అయిందో లేదో అని కూడా మధ్యలో చూసుకున్నాం మేము. ఎందుకంటే మైదా పిండికి గోధుమ పిండికి కుకింగ్లో బేకింగ్లో కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి అది చేసామన్నమాట. ఇక తర్వాత ఇక డెకరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ చాక్లెట్ గనాష్, కోకో పౌడర్ తోటి చాక్లెట్ గనాష్ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా చాక్లెట్స్ వైట్ కలరు,
బ్రౌన్ కలర్ విడివిడిగా చాక్లెట్స్ తీసుకొచ్చి, జమ్స్ తీసుకొచ్చి, ఓరియోస్, ఆ చాకో రోల్స్, రకరకాల అసలు మాకు తోచినవి కిట్ క్యాట్స్, పర్క్ అవన్నీ ఆ చాక్లెట్లు అన్నీ తీసుకొచ్చి హార్ట్ షేప్ కేక్ కదా, దాన్ని కూల్ కేక్ లాగా చేసామన్నమాట. నేను షుగర్ సిరప్ వేసి దాన్ని కూల్ కేక్ చేసి దాన్ని అట్లా డెకరేట్ చేసాము. ఎందుకంటే గోధుమ పిండితో చేయటం వలన సాఫ్ట్గా ఉంది, టేస్ట్గా ఉంది. నాకు గనాష్ కదా, క్రీమ్ కాదు, మేము విప్పుడు క్రీమ్ యూజ్ చేయలేదు, అందుకని షేప్ అనేది కరెక్ట్గా హార్ట్ షేపు అది అట్లా రాలేదు. కానీ అవుట్ లుక్ మాత్రం బాగుంది. పిల్లలు చేసిన కేకు ఇది ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఇలా ఉంది అంటే ఇది చాలా బాగా చేసినట్లే లెక్క కదా. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆ కేక్ అప్పుడే అయిపోయింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళ వరకే, బయట ఎవరిని పిలవలేదు. ఇదండి మా దైవిక్ పుట్టినరోజుకి మేము చేసిన కేక్ అయితే చాలా బాగుంది. మా దైవిక్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము.